దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు, దైవ దీవెనలు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క నూతన వారారంభములో అనుదిన వాక్యాహారం ఈ వారమునకు మొదటి అనుదిన వాక్యాహారం ఇందులో ప్రవేశించడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దయను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన దినమున మనమందరం సంఘాల్లో ప్రభువుని ఆరాధించాం, ఆయన భోజన పాత్రను సమీపించాం. తిరిగి మరలా ఈ వారంలో మనం ఈ రీతిగా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ నేరుగా నేటి దిన ధ్యానం కొరకు మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. 119వ కీర్తన 96వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 196వ కీర్తన 96, 119వ కీర్తన మన్నించండి, 119వ కీర్తన 96వ వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాల సమయాన ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదు. దేవుని బిడ్డలారా, సంపూర్ణత, సకల సంపూర్ణత, లోకంలో సకలమైన సంపూర్ణతలకు ఒక పరిమితి, ఒక అవధి, ఒక పరిధి ఉన్నాయి. కానీ దేవుని వాక్యము, నాకు దేవుని యొక్క ధర్మోపదేశానికి మితి లేదు, అవధి లేదు, పరిధి లేదు, హద్దు లేదు. అపరిమితమైనది, అపరిమితమైనది. ప్రతిదానికి మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి సంపూర్ణతకు ఇది సంపూర్ణమైనది అని దేని గురించి మీరు చెప్పినా దానికి కొంత దూరం వెళ్ళాక దానికి ఒక హద్దు ఉంటుంది, దానికి ఒక హద్దు, ఒక అవధి, ఒక పరిధి ఉంటుంది. కానీ దేవుని వాక్యము అటువంటి హద్దు కలిగినది కాదు. దేవుని వాక్యము లేక దేవుని యొక్క ధర్మోపదేశాన్ని మనము ఒక పరిధిలోనికి సంక్షిప్తం చేయలేము. ఎందుకంటే అపరిమితము, అనంతము, ఇన్ఫినిటీ. మరి మనం ఎలా ధ్యానం చేస్తామండి? ఎలా ధ్యానం చేస్తాం? అపరిమితమైన ధర్మోపదేశం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. దేవుని వాక్యమును సరిగా విభజన చేసి ధ్యానం చేయటం మనము నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, దేనికైనా సరే ఒక మితి ఉంది అన్నాడు. మితి లేని ఏమిటి అంటే ధర్మోపదేశము. దేవుని ధర్మోపదేశం మాత్రమే కాక మితిలేనిది దేవుని యొక్క జ్ఞానం, దేవుని జ్ఞానం.
దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది అనే కీర్తనలో భక్తుడు రాశారు కదా, జ్ఞానమునకు ఆయన మితియు లేనివాడు. దేవుని బిడ్డలారా, జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. జ్ఞానమునకు మితి లేదు. ధర్మోపదేశము అంటే దేవుని జ్ఞానము. ధర్మోపదేశము అంటే ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యము అనేది దేవుని జ్ఞానము. దేవుని యొక్క ధర్మోపదేశము అంటే దేవుని యొక్క జ్ఞానము. దేవుని బిడ్డలారా, ఒక సముద్రమును పోలి దేవుని వాక్యం వర్ణించబడింది. ఒక సముద్రముతో పోల్చి ఈ వాక్యం అనేటటువంటి సముద్రము లేక ధర్మోపదేశము అనేటటువంటి సముద్రము మనం దిగటానికే ఇక ఈదుకుంటా పోతే అవతల దరి ఎప్పటికీ రాదు. ఎంతకాలమన్నా ఈదండి. మరి యువతల దరి ఎందుకు ఉందంటే నువ్వు దిగటానికి. అందులో దిగినాక ఎంత దూరమైనా మీరు ప్రయాణం చేసి 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 నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు మన ఆయుష్ అంత ఉండదు. కానీ అంతకాలం ఉన్నా కానీ దేవుని యొక్క ధర్మోపదేశము మనకు అంతు దొరకదు. యువతలి తొలి దరి మాత్రమే దొరుకుతుంది. కానీ అలా మీరు ఈదుకుంటా పోతే లేఖనముల ఆ సాగరమును పోలినటువంటి ఈ లేఖన ధ్యానము, ఇందులో ధ్యానం చేయటానికి ఒకవైపు దరి దొరుకుతుంది. కానీ అవతలి వైపు ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, సంవత్సరాలు ధ్యానం చేసిన తరగనిది. దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ తరగనిది. దేవుని బిడ్డలారా, మనము చాలా స్వల్పమైనటువంటి ప్రజలము, స్వల్ప జీవులము. దేవుని బిడ్డలారా, మనమే స్వల్ప జీవనమైతే మన ఆలోచన శక్తి, మన జ్ఞానము, మన తల ఇవన్నీ చాలా చిన్నవి. అపరిమితమైనటువంటి సందేశము కలిగినటువంటి లేఖనమును చిన్న మరచెంబు, కొద్దిపాటి ఏదో చిన్న పాత్రను పోలిన మన తలలో అపరిమిత పరిధి కలిగి అపరిమిత సందేశం కలిగినటువంటి వాటిని మన చిన్న తలలో ఎలా పోయగలుగుతాము? దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం అనేది అపరిమితమైనదని, దేవుని జ్ఞానం మితిలేనిదని మొదట తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ అపరిమితమైన దేవుని వాక్యము మనకు అనుగ్రహించబడింది. మనం ధన్యులము. ఇక పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అపరిమితమైన వాక్యమును, అపరిమితమైన ధర్మోపదేశాన్ని మనము ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేద్దాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ పాదాలకు స్తోత్రం. ఈ దినమున మా తండ్రి, మీరిచ్చిన లేఖనము కొరకు స్తోత్రం.
మా ప్రభువా, అపరిమితమైనటువంటి ధర్మోపదేశము మా తండ్రి మా పరిమిత ఆలోచనకు మించి ఉన్నది. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మేము నేర్చుకోవటానికి కృపనిస్తున్నారు. అందుకే స్తోత్రం చెల్లిస్తూ వీక్షించిన బిడ్డలందరినీ దీవించమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడే నడిపించునుగాక, ఆమేన్.